మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. टाइट हो रहा था तो बस కూర్చోాలనుకున్న వాళ్ళు ఆ బస్సులో బస్ కొంచెం ఖాళీ ఉంది. ఇక్కడ ఇచ్చాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. भाई पेंशन अल्ताफ भाई, भाई आरिफ भाई पेंशन. बैनर दिखना भाई, वो सब नहीं हो, बैनर क्लीन करना पैसा हमारा. राइट, ओके. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఒక మంచి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసింది. ఎందుకు మంచి కార్యక్రమం అంటానంటే, లాస్ట్ ఇయర్ అంతకుముందే ఈ ప్రోగ్రాం లేదు. నేనే కొంతమందిని చూశాను అనమాట. బిలో పవర్టీ లైన్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లల్ని చదివించుకునే దాంట్లో చాలా ఇబ్బందులు పడినారు. నేనే కళ్ళారా చాలామందిని చూశాను, నా దగ్గర ఉన్న వాళ్ళనే. నాకైనంత సాయం నేను వాళ్ళకి చేస్తూ వాళ్ళకి నేను కూడా ప్రోత్సహించాను. కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇప్పుడు కార్పొరేట్ హాస్టల్లో పెట్టి వాళ్ళకి కాలేజ్ ఫీజులు, రెసిడెన్షియల్ ఫీజులు అలా అంతా ఇవాళ గవర్నమెంటే చేస్తుంది. ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ఎందుకు మంచి ఇనిషియేటివ్? చాలామంది బాగా చదివే పిల్లలు వాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉండడం వల్ల, వాళ్ళు ఖర్చులు చేయలేకపోవడం వల్ల, పైకి వెళ్ళి చదవలేక ఇక్కడే లోకల్గా అయినంత వరకు చదివి ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటా కొంతమంది అమ్మాయిలకి పెద్దవాళ్ళు పెళ్లి చేసి పంపించి ముందుకు లేకోకుండా అక్కడికే స్టాప్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని. ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకునింది ముస్లిమ్స్ దాంట్లో. ఎడ్యుకేషన్ పరంగా వక్ఫ్ బోర్డ్ అనేది ఏర్పడిందే ముస్లిమ్స్ల సంక్షేమం కోసం. 1954లో వక్ఫ్ బోర్డ్ అనేది ఏర్పడింది ఇండియాలో. అంతకుముందు 800 సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డ్ ఉంది, రాజుల కాలం నుంచి. కానీ స్వతంత్రం వచ్చాక రాజ్యాంగం ప్రకారంగా అదొక చట్టం అయింది 1954లో. వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే ఆదాయాన్నంతా ముస్లిం యొక్క అభ్యున్నతకు, వాళ్ళ ఎదగడానికి కృషి చేయాలని చెప్పని చట్టం అనేది తయారైంది. అందులో ఇది ఒక మంచి అడుగు అని చెప్పని నేను చెప్తాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా సీట్ల సంఖ్య పెంచుతున్నారు. ఇప్పుడు 250 పీపుల్కి ఫ్రీ సీట్స్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ 550కి చేస్తున్నారు. ఆ తర్వాత అలానే పెంచుకుంటూ పోతామని అంటున్నారు. దీన్నంతా బిలో పవర్టీ లైన్ ఉన్న స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలి. వాళ్ళకి ఇది మంచి అవకాశము. ఇండియా నీడ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్. మనకు ఎందుకు డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్కి అవసరము అని అంటే, మన దేశం పెద్దది, మన దేశంలో టాలెంట్ ఉంది, మన దేశంలో స్కిల్ ఉంది, మన దేశంలో యూత్ ఉన్నారు. మన కంట్రీలో ఉన్న యూత్ ప్రపంచంలో ఎక్కడ లేరు. యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ అంటే యూత్ ఎక్కువ ఉన్న దేశం మనదే. మన దగ్గర డాక్టర్స్, ఇంజనీర్స్ ఎక్కువైతే వాళ్ళ నుంచి మన దేశం చాలా పురోగతి చెందుతుంది, చాలా ముందుకెళ్తుంది. ఈ అవకాశాన్ని ముస్లిమ్స్ అందరూ ఉపయోగించుకోవాలి. ఇలా ఒక స్కీమ్ వచ్చింది అని తెలియగానే మా మైనార్టీ నాయకులందరూ మా పెద్దనాన్న మీనాక్షి నాయుడు గారిని కలవడం జరిగింది, మా నాన్నగారిని కలవడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి వీళ్ళకు తగిన సహాయ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కర్నూలుకి వెళ్ళాలి, అందరిని ఒకటేసారి పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో వెళ్తారు. ఒక్కొక్క టైంకి వెళ్ళి సెంటర్కి లేట్ వెళ్తే ఎగ్జామ్ అడ్మిషన్ ఇవ్వరేమో అని చెప్పనేసి మనం కిడ్డీ స్కూల్ యాజమాన్యాన్ని కోరగా వాళ్ళు వెంటనే స్పందించి 3 బస్సులు పంపించడం జరిగింది. కిడ్డీ స్కూల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు. స్టూడెంట్స్ అందరికీ కూడా కోడుమూరులో లంచ్ ఫెసిలిటీ అరేంజ్ చేశాము. స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి బస్సులోకే పార్సల్స్ ఇస్తారు. వాటర్స్ కూడా ఇక్కడే అరేంజ్ చేశాము, అక్కడ కూడా ఇస్తారు. మళ్ళీ వాళ్ళ ఆదోని వరకు సేఫ్గా రావడానికి మా మైనారిటీ నాయకుల్ని కూడా కొంతమందిని బస్సులో పెట్టి పంపించాము. ఈ అవకాశాన్ని నెక్స్ట్ ఇప్పుడున్న వాళ్ళు, ఇప్పుడు ఎగ్జామ్లో రాసిన వాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళ జూనియర్స్ వాళ్ళకి చెప్పి ఇంకా తెలియని వాళ్ళు కూడా అందరూ నెక్స్ట్ ఇయర్ ఎన్రోల్మెంట్ చేసుకొని ఇలాంటి ఫెసిలిటీస్ యూస్ చేసుకొని అందరూ వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలి.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నప్పుడంతా కొన్ని ఎక్స్ట్రా ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటారు. అంటే ఆయన P4 అనే ఒక విధానం చెప్తారనమాట. P4 అనే విధానం ఏమి అని అంటే మన దగ్గర ముస్లిమ్స్లలోనే ఆదోనిలో డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒకరిద్దరైనా చాలామంది ఉన్నారు డబ్బున్న వాళ్ళు. P4 అనే విధానం దాని ముఖ్య అంశం ఏమంటే అలా ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే మనకు నారాయణ చైతన్యకి పంపించి చదివించాలి అంటే రెసిడెన్షియల్కి పంపించి చదివించే అవసరం లేకున్నా కనీసం లోకల్గా ఇక్కడ ఆదోనిలో ఎవరైనా చదువు లేక అంటే డబ్బులు లేక ఫీజులు కట్టలేక వెనకబడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసము ఈ P4 అనే విధానం ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేశారు. కానీ అది కంపల్సరీ అనేం కాదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. వాళ్ళు సేవ చేయాలనుకుంటే ఆ విధానంలో కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు చదివించవచ్చు, తప్పు లేదు అందులో. ముస్లిమ్స్ అనే కాదు ఎవరైనా చదివించవచ్చు, కాకపోతే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఎవరైనా అలా దాతలు కూడా ముందుకు వచ్చి ఇప్పుడు సెలెక్ట్ కాని పిల్లలు ఎవరైనా ఉండి వాళ్ళు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో పేరెంట్స్ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందుల వల్ల వద్దు అని అనుకునే పరిస్థితుల్లో ఉంటే దాతలు కూడా ముందుకు వచ్చి సాధ్యమైనంత వరకు విద్యార్థులను చదివించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.